అంటే ఒక పోస్ట్ పెట్టినందుకు గవర్నమెంట్ ఎంప్లాయ్ మీద ప్రభుత్వం తీసుకున్న విధానాన్ని మనం ఏ విధంగా చూడాలి? ఎంతవరకు కరెక్ట్? అమరావతి మునిగిపోతుంది అని ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ పోస్ట్ పెట్టడాన్ని దాన్ని సీరియస్ గా తీసుకుంది ఈ ప్రభుత్వం. ఆయన సస్పెండ్ చేసింది. దీన్ని ఏంటి? మరి దీని తొందరపాటు అనే అనుకో. బేసిక్ గా ఒకటి వ్యవస్థలు ఎట్లా ఉంటాయంటే, చట్టపరంగా ఆయన ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఇట్లాంటి పోస్టులు పెట్టచ్చా అనేది ఇక్కడ పాయింట్. పోస్ట్ కరెక్టా తప్ప అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. యువర్ గవర్నమెంట్ ఎంప్లాయ్, సబార్డినేట్ ఉంటాయి. ఆయన ఏమంటాడంటే, నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా స్పందించలేదు, నేను ఒక పౌరుడుగా స్పందించానని సమర్థిస్తున్నాడు. అయితే ఇక్కడ రూల్స్ ఏమవుతాయి, రెగ్యులర్స్ ఏమవుతాయి అనేది ఒక పాయింట్, ప్రజలు ఏమనుకుంటారనేది రెండో పాయింట్. ఇప్పుడు ఉదాహరణకు ఆయన పెట్టిన పోస్ట్ ఏంటి, ఆయన చాలా పోస్టులు పెట్టాడు. అమరావతికి సంబంధించి ఏదో కొన్ని చోట్ల వరద నివారణ కోసం కొన్ని చిన్న చిన్న ఏర్పాట్లు చేశారు, ప్రాజెక్టులుగా, లిఫ్ట్ లాగా. ఎందుకు అమరావతిని ఒక ప్రాజెక్ట్ చేసేవచ్చు కదా అని ఎటకారంగా పెట్టడం ఆ వరదలు వచ్చినప్పుడు. అమరావతి వరద ముప్పు ఉండడం వేరు, మునిగిపోవడం వేరు. మునిగిపోవడానికి వరద ముప్పుకు ఉండడం, వరద ముప్పు ప్రాంతమే అమరావతి. ప్రభుత్వమే గుర్తించింది వరద ముప్పు ఉంది అంటే, కొండవీటి వాగు కావచ్చు, పాలవాగు కావచ్చు, గ్రావిటీ కెనాల్ కావచ్చు, వీటి వల్ల ముప్పు ఉంది అమరావతికి అని ప్రభుత్వమే గుర్తించింది. అయితే దానికి నివారణ చర్యలుగా 7,000 నుంచి 9,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్స్ అవి డిజైన్ చేశారు. అంటే ప్రభుత్వమే వరద ముప్పు ఉంది, మునిగిపోవడం వేరు. అంటే అమరావతి మునిగిపోలా, వరద ముప్పు గారింది, నీళ్ళు నిలిచాయి, 7 నెలల నిలిచినాయి. రేపు భవిష్యత్తులో కూడా ఆ ప్రమాదం ఉందంటే ఉంది. కాబట్టి మునిగిపోతుందనడానికి వరద ముప్పు ఉండడానికి వ్యత్యాసం ఉంది. అయితే వారు చెప్పింది కరెక్టా తప్ప పాయింట్ కాదు. గవర్నమెంట్ సబార్డినేట్ రూల్స్ ఉండగా ఆయన గవర్నమెంట్ మీద ఈ రకంగా చేయొచ్చా అనే యాంగిల్లో సస్పెండ్ చేస్తారు. అయితే నాకు తెలిసి ఆయన లీగల్ గా ప్రొసీడ్ అయితే ఆ సస్పెన్షన్ రద్దయ్యే అవకాశం కూడా ఉంది. నాకు పౌరుడుగా నాకు స్వేచ్ఛ లేదా, నేను అభ్యంతరకర భాష మాట్లాడలేదు, ఏదో మాట్లాడచ్చు. అయితే ఇక్కడ వారిని సస్పెండ్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే సబార్డినేట్ రూల్స్ కు భిన్నంగా వారు మాట్లాడినారు, గుడ్. ప్రభుత్వానికి టెక్నికల్ గా ఉండొచ్చు, కానీ సమాజం అట్లా అనుకోదు. ఇప్పుడు అమరావతి పైన భిన్నాభిప్రాయాలు ఉన్న వాళ్ళందరూ ఆయన సమర్థిస్తారు. సమస్య అది. ప్రజలు ఇప్పుడు కూడా అట్లా ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు డాక్టర్ సుధాకర్ కేసు ఉంది, డాక్టర్ చనిపోయినాడు. నిజానికి ఆయన పైన మనం ఏం మాట్లాడాం, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్, డాక్టర్. కరోనా సమయంలో మాస్కులు ఆయన అడిగాడు. ఆ రోజుకి మాస్కులు చాలా పరిమితులు ఉన్నాయి. మాస్కులు పరిమితులు ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు, రిజిస్టర్ లో మాస్క్ తీసుకున్నప్పుడు సంతకం పెట్టని అడిగారట అక్కడున్న సిబ్బంది. మీరు డాక్టర్ అనుకోండి, ఆ రోజు మాస్కులు చాలా, ఈ రోజు లాగా మాస్కులు లేవు, చాలా పరిమిత మాస్కులు ఉన్నాయి స్టార్టింగ్ డేస్ లో. వాళ్ళు ఒక డాక్టర్ని, నేను నిరంతరం రోగుల సేవలు, నన్ను సంతకం పెట్టమంటారా మీరు ఇచ్చే అనేసి వీడియో చేసేసాడు. ఇంతకన్నా దుర్మార్గం ఉంది, ఇదేం ప్రభుత్వం అని అనేసాడు. దాంతో వాళ్ళు సస్పెండ్ చేసినారు. అంటే కరోనా లాంటి కీలక సమయంలో నువ్వు ఈ రకంగా మాట్లాడితే భయభ్రాంతులకు గురవుతారు, ప్రభుత్వం మీద నష్టం వస్తుందని వాళ్ళు సస్పెండ్ చేసినారు. ఆయన చేసింది తప్పే, ఈయన కూడా ఆ పోస్ట్ పెట్టుండాల్సింది కాదు. ఎవరు, మన ఎంప్లాయ్. మరి ఆ రోజు డాక్టర్ సుధాకర్ పైన వాళ్ళు సస్పెండ్ చేసినప్పుడు ఆ రోజు మీరు అట్లా అనుకుంటున్నారా? ప్రౌఢ హక్కు, ఆయన బాధ్యత, ఏం మాట్లాడకూడదా ప్రభుత్వ ఉద్యోగం అంటే ఆయన వెనకేసుకొచ్చినారు. ఇప్పుడు ఈయన వెనకేసుకుని వాళ్ళు వస్తారు. కాబట్టి సొసైటీ ఏమవుతుంది అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఓన్లీ టెక్నికల్ అంశాలు మాట్లాడదు. ఆ రోజు సుధాకర్ గారి పట్ల అట్లా మీరున్నప్పుడు వీళ్ళు పట్టు ఉంటారు. కానీ సుధాకర్ గారు కూడా అట్లా స్పందనపడి ఉండకూడదు. ఈయన కూడా గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటూ మునిగిపోయిందనే పదం వాడకూడదు. ముంపు ఉందని చెప్పి మాట్లాడండి. ముంపు ఉంది, ముంపు ఉండడానికి మునిగిపోయిందనడానికి తేడా ఉంది. అంటే సస్పెండ్ బస్ ఇది నిలవదు, ఈ సస్పెన్స్ ఏం నిలవదు, మళ్ళీ పోతా ఉంటుంది. బహుశా నేను అనుకుంటుంది ఆయన కూడా ఆగేవాడు కాదు. ఎవరు, ఇప్పుడు ఎవరైతే సుభాష్ చంద్రబోస్ అని ఆయన సస్పెండ్ అయినాడో ఆయన ఆగేవాడు కాదు. ఎందుకంటే ఆయన ఈ మధ్య కాలంలో ఒక మంచి పోస్ట్ పెట్టాడు, మామూలు పోస్ట్ కాదు అది. ఆయన ఆగడు, తెగిస్తాడు అనడానికి ఒక ఉదాహరణ అంటే ఆయన పోస్ట్ లో దక్షిణాఫ్రికాకు సంబంధించినటువంటి ఒక యోధుడి యొక్క పోస్ట్ పెట్టాడు. ఆయన కొటేషన్, ఆయన ఏమంటాడంటే, ఆ కొటేషన్ యొక్క సారాంశం ఏంటంటే, మనం చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పలేక ఎవరికో భయపడి బెదిరిపోయి మనం మాట్లాడకుండా ఆగిపోతే ఆ రోజే మనం చనిపోయినట్టు. అంటే బతకడం కోసం వాళ్ళు చంపేస్తారని, వాళ్ళు దాడులు చేస్తారని
మనం చెప్పకుండా ఆగిపోతే మనం హత్యకు గురి కాకుండా ఇంకొంచెం కాలం బతకచ్చు. అంటే ప్రశ్నిస్తే చంపే పరిస్థితి ఉండింది అనుకోండి, ఆ చంపే పరిస్థితి ఉన్నప్పుడు నేను ప్రశ్నించకపోతే ఇంకొంతకాలం బతకచ్చు, ఇంకో రోజు చనిపోతాం. బట్ ప్రశ్నిస్తే చంపేసే అవకాశం ఉంది. కానీ నా దృష్టిలో, ఆయన దృష్టిలో, దక్షిణాఫ్రికా ఫైటర్ దృష్టిలో నేను ప్రశ్నించకుండా ఉండి ఇంకొంతకాలం బతకచ్చు కాక, కానీ నేను ఆ రోజే చచ్చిపోయినట్లు లెక్క అంటాడు. కానీ నేను ఆ రోజే చచ్చిపోవడానికి సిద్ధంగా లేను, బతకడానికి సిద్ధంగా ఉన్నానని ఈయన పెట్టాడు. అంటే అర్థం ఏంటి? నేను ప్రశ్నిస్తానే ఉంటా, ఏమైనా పర్వాలేదు అనేది ఆయన కాన్సెప్ట్. ఇప్పుడు ఆ స్థాయికి వెళ్ళిపోయిన వ్యక్తిని ప్రభుత్వం జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇప్పుడు ఉద్యోగాన్ని సస్పెండ్ చేసినారు, నాకు ఉద్యోగం అవసరం లేదు అనుకున్నాడు, రేపటి నుంచి ఏం చేస్తాడు? ఇంకా ఎక్కువ మాట్లాడతాడు. అప్పుడేం చేయగలరు? ఉద్యోగస్తుడు కాబట్టి సస్పెండ్ చేసేసినారు, రేపు ఉద్యోగం నాకు వద్దు, ఉద్యోగం ప్రజా జీవితంలో ఉంటాను అంటాడు, అప్పుడేం చేస్తారు? అప్పుడు ప్రశ్నించడానికి ఎవడేమనలేరు కదా. కాబట్టి ఎప్పుడు కూడా ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలని ప్రభుత్వాలు సాంకేతిక అంశాల ఆధారంగా, టెక్నికల్ గా మీకున్న అధికారం ఆధారంగానే పోతూ ఉంటే అది రివర్స్ అవుతుంది. లేవనెత్తే వాళ్ళ యొక్క టెక్నికాలిటీస్ కాదు, లేవనెత్తే వాళ్ళ అంశాన్ని ప్రజలు ఎట్లా చూస్తున్నారు, ప్రజలు సానుకూలంగా, ప్రజలు బాగా చూశారనుకోండి, ఈరోజు అమరావతిలో వరద ముప్పు గురవుతుందని భావించే వాళ్ళందరూ ఆయన సమర్థించడం మొదలెట్టారనుకోండి, ఇంకా ఆయన బలం చేకూర్చినట్టే. కానీ ఎప్పుడు కూడా ప్రజలు ఏమనుకుంటున్నారో ఇంపార్టెంట్. అధికారంలో ఉండే వాళ్ళు దీన్ని ఎప్పుడు స్పృహలో పెట్టుకోవాలి. ఆ స్పృహ కోల్పోయినారనుకోండి, మీకు అధికారం ఉంది, సస్పెండ్ చేసినారు, ఉద్యోగస్తుడు కాబట్టి సస్పెండ్, నాకు ఉద్యోగం వద్దని రేపటి నుంచి ఇదిలోకి వచ్చాడు అనుకోండి, అప్పుడు సుధాకర్ కేసు ఏమైంది, ఇది కూడా అదే అవుతుంది. ఇంకా ఎక్కువ ఇబ్బంది అవుతుంది ప్రభుత్వానికి. ఎక్కువ అవుతుంది ప్రభుత్వానికి. అది ప్రభుత్వం జాగ్రత్తగా